అస్సాంలో ఒక సింగర్ చనిపోతే ఎందుకంత పెద్ద విషయం చేస్తున్నారు? మైకిల్ జాక్సన్, పాప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈయన ఫ్యూనరల్ కి ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ గ్యాదరింగ్ అనేది జరిగింది. అస్సాం గవర్నమెంట్ అయితే 3 రోజులు అధికారికంగా సంతాప దినాలని ప్రకటించింది. ఒక సాధారణ సింగర్ చనిపోతే ఎందుకింత హడావడి? నేను కూడా ఇలాగే అనుకునేవాడిని. కానీ లాస్ట్ ఇయర్ నేను మేఘాలయ వెళ్ళినప్పుడు నా సోలో ట్రావెల్ ని 3 అస్సాం పీపుల్ తో షేర్ చేసుకునే ఛాన్స్ దొరికింది. అప్పుడు వాళ్ళ కల్చర్ గురించి అడిగినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో ఈ జుబీన్ గర్గ్ వీడియోస్ ని చూపించారు. 10 నిమిషాల్లోనే ఆయన చేసిన వీడియోస్ ని, అలాగే ఆయన చేసిన మంచి పనులన్నింటినీ కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్ తో చూపించడం చూశాను. బయట వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన్ని యా అలీ అనే ఒక సాంగ్ తోనే గుర్తుపడతారు. కానీ అది ఆయన పాడిన 38,000 సాంగ్స్ లో ఒకటి మాత్రమే. ఒక సింగిల్ ఇయర్ లో 800 పాటలు పాడిన రికార్డు కూడా ఈయన పేరు మీదే ఉంది. అందుకే ఈయనకి రీసెంట్ గా గూగుల్లో హమ్మింగ్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ అనే టైటిల్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఈయన ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఒకటి చేశాడు. అదే అస్సాం ని కలపడం. భాషలతో, కులాలతో, మతాలతో, రాజకీయాలతో విడిపోయిన రాష్ట్రాన్ని జుబీన్ ఆయన మ్యూజిక్ తో యునైట్ చేశారు. అలా అస్సాం మొత్తానికి ఒకే గలాన్ని ఇచ్చారు. ఆయన ఎప్పుడు సెలబ్రిటీలా బ్రతకలేదు. బయటకొచ్చి రోడ్ల మీద జనాలతో కలిసి ఛాయ్ తాగేవారు. తన క్యాస్ట్ సర్నేమ్ ని తీసేశారు. సేక్రెడ్ థ్రెడ్ ని విసిరేశారు. యానిమల్ సాక్రిఫైస్ కి వ్యతిరేకంగా నిలిచారు. గవర్నమెంట్ అయినా, రిలీజియస్ లీడర్స్ అయినా, మిలిటెంట్స్ అయినా ఎవరినైనా సరే ప్రశ్నించడానికి భయపడలేదు. అందుకే ఆయన చనిపోయిన రోజున హోల్ అస్సాం ఏడ్చింది. ఎందుకంటే జుబీన్ గార్గ్ అంటే ఒక స్టార్ కాదు, అస్సాం యొక్క హార్ట్ బీట్. ఒక మనిషి చనిపోయినా సరే ఆయన చేసిన మంచి పనులు జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయనడానికి జుబీన్ గర్గ్ స్టోరీయే నిలువెత్తు నిదర్శనం.